హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ కోర్ట్ కేసు గురించి చాలామంది ఎప్పుడు వీడియోలు చేస్తూ ఎప్పుడు ఉన్నారు కదా. చాలామంది మీకు అవే కదా కావాల్సింది. సో గ్రూప్ డి ఎగ్జామ్స్ గురించి ఒక మంచి అప్డేట్ తీసుకొస్తున్నాం. ఒకసారి చూడండి, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, నెక్స్ట్ ఖచ్చితంగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇది. బాగా ఫస్ట్ లైక్ చేయండి వీడియో, తర్వాత షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది? ఆల్రెడీ కోర్ట్ రివర్స్ ఆర్డర్ అనేది అందరికీ తెలిసిందే. ఇంక అన్ని యూట్యూబ్లో కూర్చొని ఉన్నారు కదా అందరూ. దాని గురించి ఒకసారి నీట్గా మాట్లాడదాము. మీ గురించి మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఒకసారి ఖచ్చితంగా మీ కళ్ళకు కట్టినట్లు చెప్తాను. ఒకసారి నీట్గా చూడండి. యాక్చువల్గా నేను చాలాసార్లు చెప్పాను మీకు, నా యూట్యూబ్ ఛానల్లో అయితే మోస్ట్లీ తక్కువ ఉండొచ్చు గ్రూప్ డి వీడియోస్. నేను ఎందుకు చేయలేదంటే తెలియని ఇన్ఫర్మేషన్ నేను ఏది తెలిస్తే చేస్తా, తెలియకోకుండా ఏది పడితే అది మాట్లాడను అనమాట. సో గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు? నిజం చెప్తున్నా, గ్రూప్ డి ఎగ్జామ్ అయితే రైల్వే అయితే గట్టిగానే ప్లాన్ ఉంది, ఖచ్చితంగా ఉంది. ఈ మంత్లో ఎగ్జామ్ అయితే జరగచ్చు, జరగకపోవచ్చు అని నేనైతే చెప్పను, కానీ నాకైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదండి నిజంగా. కోర్ట్ కేసు ఇప్పుడు ఇంకా ఒక వన్ వీక్లో తెలిసిపోతుంది. మేబీ మోస్ట్లీ November 17th ప్లాన్ చేసిందంటే రేపటి నుంచే ఇంటిమేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. అదే 100% నిజము. మోస్ట్లీ November 17th నుంచే ప్లాన్ చేసిందంటే ఖచ్చితంగా రేపటి నుంచే రావచ్చు కూడా. ఏ రోజు డేట్ అంతా ఆల్మోస్ట్ 7 అనుకుంటా. ఈరోజు 7, ఇంకా ఎన్ని డేస్ ఉంది? 10 డేస్ కదా. ఇంకా 9 days బిఫోర్ మీకు సిటీ ఇంటిమేషన్ ఇచ్చి మీకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఇది 100% అయితే నిజం కాదు, నేను చెప్తున్నా. సో మీరు ఏ ఫోబియాలో ఉండేది అనేది ఒక్కసారి మాట్లాడుతున్నాను చూడండి. చాలామంది ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నా, పనికిమాలిన వీడియోస్ చూడొద్దండి, మీ టైం వేస్ట్ చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పింటాను. మీకు అవే కావాలా, ఇది అనమాట. సో మీకు అనుగుణంగా యూట్యూబ్ ఛానల్ కూడా అలానే ఉన్నాయిలేండి. మీకు ఎప్పుడు అవే కావాలా, కట్ ఆఫ్లు కావాలా, మీకు ఈ కోర్టు కేసులు కావాలా, సిసిఏ కట్ ఆఫ్లు అయితే కావాలా. రియాలిటీ అయితే ఎప్పుడు ఉండరు అనమాట. ఓకే, రియాలిటీ అయితే ఎప్పుడు ఉండరు. నాకు తెలిసి నార్త్ ఛానల్ వాళ్ళు బాగా రియాలిటీలో ఉన్నారు. నార్త్ వాళ్ళు 100% రియాలిటీలో ఉన్నారు, నిజం చెప్తున్నా. ఈసారి ఇంకోటి ఏమంటే, ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన సిచ్యువేషన్ చెప్తాను చూడండి, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో. ఇప్పుడు ఎవరు సేఫ్ అంటే, ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన స్టూడెంట్స్ 100% సేఫ్లో ఉన్నారు. వాళ్ళు మంచి ఫీలింగ్లో ఉంటారు. నిజం చెప్తున్నా, వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది, ఖచ్చితంగా మీకైతే 100% జాబ్ వస్తుంది. ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళైతే ఫస్ట్ కామెంట్ చేయండి మన ఛానల్లో కామెంట్ చేయండి. ఏదో అదర్స్లో డైలాగ్ ఉంది కదా, కిక్ అని. మీకు నిజం చెప్తున్నా, ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకైతే 100% జాబ్ అయితే వస్తుంది. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాంపిటీషన్ కూడా తక్కువ అవుతుంది ఇప్పుడు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం వలన. అందరూ ఏం చేశారంటే ప్రతిసారి ఎప్పుడు చూడు కట్ ఆఫ్లు, నెక్స్ట్ అదేవిధంగా ఎంతసేపు కోర్ట్ కేసులో ఈ పైనే ఉన్నారు. కానీ ప్రిపరేషన్ చేసిన స్టూడెంట్స్ మ్యాక్సిమము 100% ఉంటే దాంట్లో 50% మాత్రమే ప్రిపరేషన్ చేశారండి ఈసారి గ్రూప్ డికి. నిజం చెప్తున్నా, అందరూ జాబ్ రావాలని కాదు, కానీ నిజంగా 100%లో 50% జాబ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నాకైతే నేను చెప్తున్నాను కదా, నేను చాలా సెర్చ్ చేసే మాట్లాడుతున్నాను ఇది. నెక్స్ట్ ఇంకొకటి మాట్లాడుతున్నాను చూడండి. ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఇప్పుడు కూడా చూస్తున్నారు మీరు, చాలామంది ఈ వీడియోస్ కూడా చూస్తున్నారు. వాళ్ళకి నేను ఏమి చెప్పలేను. నేను చాలా, నా వీడియోస్ కూడా అవేనే ఉంటాయి చూడండి. కోర్ట్ కేసులు స్టూడెంట్స్ దాన్ని ఏమంటారు చూడు, కోర్ట్ కేసులు చూసి లాస్ట్ పాములు పట్టేవాడికి ఆ కాటుతోనే అదే సిచ్యువేషనే జరిగిందనమాట. మీ కేసులు చూసుకుంటుండే వాళ్ళు ప్రిపరేషన్ మానేసి ఇవే చూసుకుంటే ఉండే వాళ్ళకైతే పెద్ద దెబ్బే ఇది. సీరియస్ ఆస్పిరెంట్స్ ఇలా చేయలేదు, వాళ్ళకైతే 100% జాబ్ వస్తుంది. ఇప్పుడు నేను వీళ్ళ గురించి నేను ఏమీ మాట్లాడను, మీ ఊరికే అందజేస్తున్నాను అది. ఓకే, నీది మంట. నెక్స్ట్ మిడిల్లో ఉన్న స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను చూడండి. మిడిల్లో ఉన్న స్టూడెంట్స్ వీళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను. ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు, నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడను. మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేది అయితే 100% వస్తుంది. మిడిల్లో ఉన్న స్టూడెంట్స్ అయితే నా సజెషన్ ఏమంటే, ఇప్పటి నుంచైనా ఎగ్జామ్స్ రాయండి, ఎగ్జామ్స్ కంప్లీట్ చేయండి. మీరు ఎగ్జామ్స్ మీద పడండి ఇప్పుడు. అదేవిధంగా థియరీ కంప్లీట్ చేసుకోండి, రివిజన్ చేయండి, ప్లాన్ చేయండి. మిడిల్లో ఉండే వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉంది, 100% ఛాన్స్ ఉంది.
మిడిల్లో ఉండే స్టూడెంట్స్ కూడా ఛాన్స్ ఉంది. మీకు ఎందుకు ఛాన్స్ ఉందో కూడా చెప్తున్నాను చూడండి ఈసారి. మెయిన్గా ఏమంటే మనకి పోయినసారి నేను గ్రూప్ డి ఎగ్జామ్ తెలుసు కాబట్టి చెప్తున్నా, మీకు జోన్ల వైజే ఎగ్జామ్ కండక్ట్ చేశారు పోయినసారి. అంటే సపరేట్ జోన్ కాదు, ఒక 2-3 జోన్స్ కలిపి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారనమాట. అంటే అప్పుడు ఫస్ట్ జోన్ వచ్చింది అంటే సికింద్రాబాద్ ఎగ్జామ్ రాశారు అందరు పోయినసారి గ్రూప్ డీలో. సికింద్రాబాద్, కొంతమంది నార్త్ జోన్స్ కూడా రాశాయన్నమాట, చెప్తున్నాను కదా. సో లాస్ట్ బెంగళూరు జోన్ రాశారు. ఇట్లాంటి టైంలో మీకు టైం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దీని గురించి ఒకటే మాట్లాడుతున్నా. అది కూడా మ్యాక్సిమం ఒక 20 డేస్ మీకు దొరికే ఛాన్స్ ఉంది. ఈ 20 డేస్ మిడిల్లో మీకు జరిగే ఛాన్స్ అయితే ఉంది, 100% ఛాన్స్ ఉంది. అది నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా, తెలియకుండా నేను మాట్లాడటంలే. మిడిల్లో ఉండే స్టూడెంట్స్ అయితే మీరు అట్లే కంటిన్యూషన్ చేయండి, ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్స్ అయితే 100% రాయండి. నేను మన యూట్యూబ్ ఛానల్ తరపున నేనేం చేస్తున్నానంటే జనరల్ సైన్స్ డైలీ పెడుతున్నానండి. దానికైతే నిజంగా నాకు వీడియోస్ ఆపాలనిపించేసింది. ప్రామిస్గా నా కట్ ఆఫ్ వీడియోస్కి వచ్చినంత వ్యూస్ రాకపోయినా అనే బాధలు అయితే నేను చేయకూడదు అనుకుంటున్నాను ఇంకా వీడియోస్. ఎందుకులే వీళ్ళకి అవే కావాలా అని. ఇప్పుడు చూడు, ఈ వీడియో కూడా వ్యూస్ వస్తాయి చూడండి. నేను వ్యూస్ కోసం చేయనండి, మీకోసం చేస్తాను. నా వ్యూస్ వస్తే ఏం చేస్తాను నేను అదే కదా కంటెంట్ క్రియేట్ చేసే, అంటే కంటెంట్ అనేది సబ్జెక్ట్ చెప్పి వ్యూస్ తెచ్చుకోవాలనే ఆలోచన నాది. కానీ ఇట్లాంటి పనికిమాలిన వీడియోస్ చేసి నాకు ఆలోచన ఎప్పుడూ ఉండదు. నాకు అసలు ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. తప్పుమని 10 మంది కూడా చూడటంలా వీడియో. నేను అదే పనిగా నా టైం యూస్ చేసుకొని మీకు ఎన్సీఆర్టీ బేస్ సిలబస్ చెప్తుంటే పట్టున 10 మంది చూడటంలే. అంటే మీరు చూస్తారో చూడడానికి కానీ ఇప్పటి నుంచైనా కొద్దిగా చేంజ్ అవ్వమని నేనైతే కోరుకుంటున్నాను మీ నుంచి. ఇంకొకటి, మన ఛానల్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే నేను చేస్తాను. ఎగ్జామ్స్ జరిగిన తర్వాత 100% ఇస్తాను. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ప్లానింగ్లో ఉన్నా. అదేవిధంగా థియరీ క్లాసెస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఎవరైనా చూడకపోని నేను మ్యాక్సిమం అయితే జనరల్ సైన్స్ క్లాసెస్ అయితే కంపల్సరీ చేద్దామనే ఉన్నా నేను 100%. ఓకే, అందరికీ నా సజెషన్ ఇప్పటి నుంచైనా మారండి. 100% చెప్తున్నా, మారండి. ఇంకా ఆల్రెడీ ప్రిపరేషన్ చేయని వాళ్ళ గురించి నేను ఇక్కడ డిస్కషన్ చేయట్లేదు. వాళ్ళైతే స్కిప్ చేసి వెళ్ళిపోవడం బెటర్. నేనైతే అదే మాట్లాడతాను ఏదైనా కానీ. ఓకే, 100% మీకైతే జాబ్ వస్తుంది. నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఫస్ట్ టైం ఏం పన్నా November 17th ఉన్నా నో ప్రాబ్లం. ఫస్ట్ మీరైతే 100% మీ ఎఫర్ట్ ఇవ్వండి. మీ టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఇలాంటి వీడియోస్ చూడొద్దండి. నా సజెషన్ కంటెంట్ ఉండే వీడియోస్ అయినా చూడండి ఇప్పటి నుంచి. మీరు ప్రతి నిమిషం చెప్తున్నా, ఈరోజు 7th కదా, ఇంకా 10 డేస్ ఉంది. 10 డేస్ అంటే ఆల్మోస్ట్ 9 డేస్. రావచ్చు రాకపోవచ్చు కానీ మ్యాక్సిమం అటు ఇటు పోస్ట్పోన్ అయితే 1 వీక్ అవుతుంది. కానీ ఇది నాకు కూడా తెలియదు, నా ఎక్స్పెక్టెడే చెప్తున్నా. నేను ఏది పడితే అది మాట్లాడను. మీకు వ్యూస్ కోర్సులు అమ్మే వాళ్ళు అయితేనే మనకి ఇంట్రెస్ట్ అనమాట. మిగతా వాళ్ళైతే ఇలాంటివి చేసే వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉండదని నాకు తెలుసు. అందుకే నేను ఎక్కువ ఫోకస్ చేయను దీనిపైన. నేనైతే అందుకే చెప్పేదైతే పాయింట్ అయితే ఇది. చాలామంది నేనైతే ఒకటే సజెషన్ అండి, మీ టైం బాగుంటే మీకు 100% కష్టపడండి. 100% కష్టపడండి. మిడిల్లో ఉన్న స్టూడెంట్స్, ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు, మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి చెప్పక్కర్లేదు. వాళ్ళకి తెలుసు వాళ్ళు వేలు కరెక్ట్గానే ఉన్నాయి. మీరు మిడిల్లో ఉన్న స్టూడెంట్స్ అయితే ఇప్పటి నుంచైనా కొద్దిగా అట్లీస్ట్ ఎక్కువ అవర్స్ ప్రిపరేషన్ చేయడానికి ట్రై చేయండి. సో 100% 1% లక్ ఉంటే మీకు ఛాన్స్ వస్తుందండి. 100% అది చెప్తున్నా కదా. మనము 100% ప్రిపేర్ కావాలా, 100% 1% దేవునికి వదిలేసేయాల. ఇది నేను చెప్పే పాయింట్. అందరికీ నా సజెషను, బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకా చెప్పేది ఏం లేదు. కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నేను కొన్ని వీడియోస్ చేసి ఉంచాను జనరల్ సైన్స్, ఆ వీడియోస్ చూడండి. మీకు పనికొచ్చే వీడియోసే మీకు చూడండి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ చేసి వెళ్ళి చూడండి, మీకు యూజ్ అయ్యేదే అది కూడా. అంతే, అంతకుమించి ఇంకేం లేదండి. అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి ఒకసారి నీట్గా. ఓకేనా అండి. మీకు ఫ్రీ పీడిఎఫ్స్ కావాలంటే ఎన్సీఆర్టీ బేస్డ్ సిలబస్, అదేవిధంగా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, నెక్స్ట్ జనరల్ సైన్స్ ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి నా టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూడండి ఒకసారి. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్.